రాణి వెళ్తుంది. ఆమె చేతిలో ఇవి ఉంటాయి కదా నగలు, అవి తీసుకొని పట్టుకుంటుంది. పట్టుకోగానే ఈలోపు ఒక కోతి వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది ఆ నగని. పట్టుకొని వెళ్ళిపోయి అది ఏం చేస్తంటే వెళ్తా వెళ్తా ఒక చోట పడేస్తుంది. అది ఎక్కడనేది మీకు తర్వాత వస్తుంది కథలో. ఆ పడేయగానే అప్పుడు ఈలోపు ఇంకోళ్ళు దేవుడి గుడికి వెళ్తారు. దేవుడి గుడికి వెళ్ళి కోనేట్లో స్నానం చేయాలని చేస్తారు. స్నానం చేయాలని చూసేటప్పుడు వాళ్ళకి మెరుస్తున్న నాగ కనబడుతుంది. ఈ రాణి ఇట్లా వాళ్ళకి కనబడుతుంది. వైట్ డైమండ్స్ అవన్నీ ఉంటాయి కదా, రాణి అంటే మామూలు ఉండదు కదా. ఆ డైమండ్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి నీళ్ళల్లో. బా ఎండకి బాగా చాలా బాగా మెరుస్తుంది. మెరుస్తూ ఉంటే వెంటనే వీళ్ళు మరి ఎవరికైనా ఏమనిపించింది, తీయాలనిపిస్తుంది. రైట్, కరెక్ట్ ఆన్సర్. తీయాలనిపించి గబా గబా వెళ్ళిపోయి నీళ్ళలో ఎతుకుతారు. ఎత్తి పాపం దొరకదు వాళ్ళకి. ఒడ్డుకు వచ్చి చూస్తే మళ్ళీ నాకు కనపడుతూ ఉంటుంది. నీళ్ళలోకి వెళ్తే చూస్తే కనపడదు. ఏంటో ఈ మాయ అని అనుకుంటారు వాళ్ళు. కానీ యాక్చువల్ ఏంటంటే అది మాయ కాదు. విషయం ఏంటంటే ఆ కోతి ఆ చెట్టు పైన వదిలేసింది. చెట్టు పైన వదిలేసింది, అది నీళ్ళల్లో కనపడుతుంది. వీళ్ళు ఏమనుకున్నారు, నీళ్ళల్లో ఎత్తుతున్నారు కానీ చెట్టు పైన ఉన్న నాగని చూసుకోలేకపోయి వీళ్ళు, గమనించలేకపోయి వీళ్ళు. భగవంతుడు కూడా అంతే. మనం ఎతికే తీరులో ఎక్కాలి, అప్పుడు ఆయన దర్శనం అయ్యింది.